40 సంవత్సరాలు పూర్తయింది తాత మనోడు అనేటోడికి ఒక వయసు గుర్తుకొచ్చింది. అప్పుడు నేను కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చాను. దాసరి నారాయణరావు గారు రాసిన ఒక తుగ్లక్ అనే సినిమాలో యాక్ట్ చేశాను. అదే ఆయనకి నాకు తర్వాత ఒక మాట చెప్పాలి ఆయన గురించి, ఎంత గొప్పవాడు అయ్యాడు, ఎలాగ అయ్యాడంటే, కటకటాల రుద్రయ్య సినిమా పొట్టి రమేష్ తీస్తున్నప్పుడు దాసరి నారాయణరావు గారు వస్తారా కథ చెప్పడానికి నీకు అన్నాడు. సరే మేము కలిసాము ఒక చోట. అప్పుడు ఆయన, అబ్బాయి ఇది రామారావు గారు యాక్ట్ చేసే సినిమా పెద్ద సినిమా ఉంది, అప్పుడు నాగేశ్వరరావు యాక్ట్ చేసే సినిమా పెద్ద సినిమా ఒకటి ఉంది, ఆ 2 సినిమాల కంటే ₹2 ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తాయా అన్నాడు ఆయన. ఇదేంటి కథ చెప్పడం, ఇది పద్ధత? నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కానీ ఆయన కాన్ఫిడెన్స్కి జోహార్ అని తప్పలేదు. ఇంకా కథ ఏంటని అడగలేదు నేను. ఇంకా నవ్వుకుని చాలా సంతోషం. నేను చేయనంటే కుదరదు కదా, చేయడానికి లేదు. నేను అంత గొప్ప పెద్ద హీరోని కూడా కాదు, నాకు కథ నచ్చలేదు నేను చేయననేది కాదు. కానీ తీసినప్పుడు ప్రతిసారి కూడా ఎంత థ్రిల్ ఫీల్ అయ్యామంటే మేము ప్రతి సీన్కి. పైగా నాకేమో పుల్నిచ్చాడు ఈయన, దాన్ని పక్కన పెట్టి తిరుగుతుండాలి నేను. మరి ఆయన ధైర్యం ఏంటో తెలియదు, నాకు ధైర్యం ఉందన్న సంగతి తెలియదు. సరే, చాలా సంతోషం. తర్వాత రాఘవ ఎప్పటి నుంచో తెలుసు నాకు. అవి 100 సంవత్సరాలు పూర్తయిందని అనుకుని ఇంకా ఎక్కువ ఉంటాయని అనుకున్నాను నేను. చాలా మంచి నిర్మాత, మంచి మనిషి ఆయన. నిర్మాత ఈ సినిమాకి నిర్మాత కావడం చాలా అదృష్టం, సంతోషం, చాలా సంతోషం. ఇంకా ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలని, దాసరి నారాయణరావు గారు ఇంకో 50 పిక్చర్ల పైన చేసి 200 పూర్తి చేసుకోవాలని, దాటాలని కోరుకుంటున్నాను. నారాయణరావు గారి 40 సంవత్సరాలు రాఘవ గారు నిర్మించిన తాత మనవడు ఫంక్షన్ జరపడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అది హిస్టరీ క్రియేట్ చేసింది తెలుగు పరిశ్రమలో. రాఘవ గారిని నేను మొట్టమొదట మద్రాసు పోయినప్పుడు ఆంధ్ర క్లబ్లో చూశాను ఫస్ట్ టైము. అప్పుడు బిఆర్ పంతులు గారి దగ్గర వర్క్ చేస్తున్నారని చెప్పారు. తర్వాత వారు నిర్మాత అయ్యారు. దానికి దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించడం, ఈ పిక్చరు హిట్ కావటం చాలా సంతోషమైన విషయం. అలాగే నారాయణరావు గారు మా బ్యానర్లు కూడా చాలా పిక్చర్లు చేశారు. వారికి నాకు చాలా సంబంధంగాను, మంచి చెడ్డ ఏదైనా ఉన్నా కానీ ఇమీడియట్గా ఫోన్ చేసి చెప్తాడు. ఏదైనా అడగదలుచుకుందా కూడా ఏమి మొహమాటం లేకుండా అడిగేస్తాడు. దానికి నేను సమాధానం కూడా చెప్పడం జరుగుతుంది. వారు ఇంకా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు తాత మనవడు 40 years కంప్లీట్ చేసిన సందర్భంగా ప్రొడ్యూసర్ రాఘవ గారికి, డైరెక్టర్ గారికి, యాక్టర్స్కి అందరికీ కంగ్రాచులేట్ చేస్తూ, మా డైరెక్టర్ దాసనారాయణరావు గారి డైరెక్షన్లో 28 సినిమాలు చేశాను సార్. మిగతా సినిమా ఒక 50 పిక్చర్స్ అన్నా నేను కంప్లీట్ చేయాలి మీ డైరెక్షన్లో. కాబట్టి మీరు మిగతా త్వరలోనే ఎక్కువ సినిమాలు డైరెక్ట్ చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. తాత మనవడు తీసే 40 సంవత్సరాలు అయిందనంటే నాకు నమ్మకం కుదరలే. మొన్న మూకాలమ్మ నేనే అంటూ కిందకి షార్ట్ తీశారు. ఆ షార్ట్ ఇప్పటికీ నాకు జ్ఞాపకం. నాకు ఆ పాట అంటే కూడా చాలా ఇష్టం. నిజంగా అది 200 రోజులు ఆ రోజున ఆడిందంటే అది దాసరి నారాయణరావు గారి ఒక కృషి, ఆయన కృషి నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి షాట్ కూడా చాలా బాగా రావాలని రాఘవ్ గారు ఆ సినిమాకి దగ్గర ఉండి ఎంత కష్టపడి పనిచేశారో నాకు ఆ సినిమా అంటే అంత ఇష్టం. ఇప్పటికి కూడా ఎక్కడన్నా ఫంక్షన్ వస్తే నూకాలమ్మ నేనే అనే పాట పట్టి ఎప్పుడో ఒక రోజు చేస్తాను.